కోర్కెల కారణంగానే మనిషి ఆలోచన మారితే ఆర్థిక వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అంతే అయింది. మొదటి ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాతన పని భారం అనిపించింది వీళ్ళకి. ప్లస్ అవతలతో పోల్చుకుంటే, అవతల గవర్నమెంట్ ఎంప్లాయీతో పోల్చుకుంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అన్ని నాకు పెట్టారు, రెవెన్యూ వాళ్ళ పని నాకే పెట్టారు, కార్పొరేషన్ వాళ్ళ పని నాకే పెట్టారు, ఇవన్నీ పెట్టారు కదా. కాబట్టి అసలు జగన్ గనక ఓడిపోతే ఈ వ్యవస్థ అంతా పోద్ది, మనల్ని తీసుకెళ్లి ఆ డిపార్ట్మెంట్ లో పెట్టేసుకుంటారు, మనం హ్యాపీగా బతకచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక కుక్క ఇంకో కుక్కని దగ్గరికి రాని మనం చూస్తాం వీధి కుక్కల్లో. ఒక కుక్క మిగతా అవతల ఏరియా నుండి వచ్చే కుక్కని తరిమి కొడుతుంది. ఇప్పుడు చూడండి, ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి చోటన ఈ 1,30,000 మంది నాడు కలుపుకోవట్ల మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకోవట్ల. వీళ్ళని అసలు పట్టించుకోవట్లే. వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చులకన చూపు చూస్తున్నారు. వీళ్ళు ఉద్యోగ సంఘమే కదా, ఎందుకని ఎన్జిఓల సంఘం పట్టించుకోదు వీళ్ళని? వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితమైపోయారు నాయకులు, కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. రెండవది, వాళ్ళెవరికి లేని డ్యూటీ వీళ్ళకి ఎక్స్ట్రా ఏంటి? సచివాలయ ఉద్యోగులకి ఎక్స్ట్రా డ్యూటీ ఏంటి? వెళ్ళి మరుగుదొడ్లు ఫోటోలు తీయాలి, రైట్? మరి అది అన్నందుకే కదా టీచర్లకు దానికి ఆపి నువ్వు ఇటుకన్నావు. ఇంకొకటి, ప్రతి స్కూల్లో 6,000 రూపాయల జీతం ఇచ్చి ఓ మనిషిని పెట్టారు దీనికోసం. మరి వాళ్ళు తీస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి? వాస్తవంగా వాళ్ళు తీసిన ఫోటోని టీచర్ అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ అప్లోడ్ చేయడాన్ని భారంగా చూపించి అక్కడ చేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలంట అది నా మాత్రంగా ఉంది, అది ఈ మధ్యన పెట్టుకున్నటువంటి దాన్ని వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేయట్లా. అంటే ప్రధాన ఎన్జిఓ యూనియన్లు వాళ్ళు వీళ్ళని కలుపుకోవట్లా. వాళ్ళు వీళ్ళని 5,000-6,000 కింద చూస్తున్నా నేను అంటుంది అదే. వాళ్ళు వీళ్ళని కలుపుకోకుండా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళని కావాలని ఇంకా వీళ్ళని కలుపుకెళ్ళనీయకుండా వాళ్ళ నాయకత్వాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానియట్లేదు.